నేడే చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నేడే చూడండి మన టూరింగ్ టాకీస్ లో నేడే చూడండి బాబా. అలవాటు అయిపోయినది. అసలు మన బిజినెస్ లో మనం ఫుల్ బిజీగా ఉంటాం. ఇవాళ రేపు గిరాకీ కూతం తగ్గినది, కానీ పెద్ద హీరో బాబుల సినిమాలు వచ్చినాయి అనుకోండి, మనకి ఫుల్ గిరాకీ, ఫుల్ గిట్టుబాటు. ఇలాగా ఇంటర్నెట్లో అయ్యి వచ్చిన తర్వాత కూతంత బిజినెస్ డల్ అయినది. అయితే మాత్రం మనం ఊకుంటామా ఏటి? ఇంతకుముందు అయితే 50-100కి అమ్మేవాళ్ళం, ఇప్పుడు 50-200, 50-300 చేసేస్తున్నాను అన్న. చెప్తుండా అన్న, ఎందుకు అంత కంగారు పడిపోతాడు? చెప్తాను కదా. సరే మరా, టూరింగ్ టాకీస్ లో ఇవాళ ఓ జబర్దస్త్ హీరో గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓ సూపర్ హీరో, జబర్దస్త్ హీరో అంటే నిజంగా జబర్దస్త్ హీరోని ఏమా క్రేజ్ ఉన్న హీరో. టాలీవుడ్ లో ఏమా క్రేజ్ ఉన్న హీరోల్లో ఓ హీరో మన సూర్యకి ఇప్పుడు దాకా స్ట్రైట్ మూవీ అంటే ఏడ్ చేయలేదు, కానీ క్రేజ్ మాత్రం యమా ఉంటుందండి. మంచి క్రేజ్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. అయితే మరి గప్పట్లో రామ్ గోపాల్ వర్మ లేరు, ఆయన ఆ రక్తసరి సినిమాని తెలుగు హిందీ భాషలో తీశారు. అది తప్ప మనోడు ఇంకే స్ట్రైట్ సినిమా చేయలేదు. అయినా సరే ఎంత మార్కెటా, అబ్బో సూర్యకి ఇక్కడ ఎంత కేజు. అందుకే మంచి మార్కెటే కాదు, ఫుల్ సినిమాలు కూడా. ఇప్పుడు తమిళంలో సినిమాలు తీస్తాడు మనోడు, ఆ సినిమాలు అన్ని 70-7కి వచ్చేస్తాయి. అది సూర్య అంటే. అసలు హీరోల గురించి, హీరోయినీల గురించి, డైరెక్టర్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి మనకు తెలియని మాటలు అంటే ఏముంటాయి చెప్పండి? బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు. మరి సూర్య గురించి చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్కి అప్పుడప్పుడు విభిన్నమైన పాత్రలు తగులుతూ ఉంటాయి. మనోడికి అలా కాదండి, చేసిన అన్ని పాత్రలు విభిన్నమైన పాత్రలు చేయడంలో మన సూర్య ముందు ఉంటాడు. ఇప్పుడు కాలీవుడ్ అంటే తమిళం, ఈ టాలీవుడ్ అంటే తెలుగు, అందరూ ఏగరగా ఏడ్చేస్తున్నారు సూర్య కొత్త సినిమా గురించి. అమ్మో, ఈ సినిమా టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అదే 24. సినిమాలో మన సూర్య 1 కాదు 2 కాదు 3 తిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదిగో, ఒక క్యారెక్టర్ చేయడమే చాలా కష్టము, అలాంటిది 3 క్యారెక్టర్లు చేయడం అంటే ఎంత కష్టం అండి బాబు. కానీ మన సూర్యకి కష్టమని చేయడం చాలా ఇష్టం, అందుకే ఇలా చేస్తూ ఉంటాడు. కానీ రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో మాత్రం చెప్పేశాడు, ఈ ట్రిపుల్ రోళ్ళు, డబుల్ రోళ్ళు చేయడం చాలా కష్టం, ఇక నా వల్ల కాదు, సింగిల్ రోలే చేస్తానని. ఇంతకుముందు కూడా అట్లా చెప్పాడు, మళ్ళీ చేశాడు. మరి ఇప్పుడు ఇట్లా చెప్తున్నాడు, మళ్ళీ చేస్తాడో లేదో చూడాలి. మరి that you'll never do an action double role again. So after what film or what experience was that? Nothing, it was just physically, mentally tiring. That's it. It's like accumulated, not one film. మన హీరో సూర్య సినిమాలు చూస్తే ఆయన చేసిన ప్రతి పాత్ర విభిన్నమైన పాత్రే. ఆ పాత్రలో చూస్తే మనకు సూర్య కనపడ్డు, ఆ క్యారెక్టరే కనపడుద్ది. అమ్మో, ఈ పాత్ర సూర్య తప్ప ఇంకెవ్వరూ చేయలేరని బల్లగుద్ది మరీ చెప్పచ్చు. ఇక సూర్య సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ఏంటి అని చూస్తే ముందు నుంచి 2001లో నందా సినిమా గురించి మాట్లాడాలి. ఈ సినిమా మన బాల దర్శకత్వం వహించాడు అనుకోండి. జైలు నుంచి సొసైటీకి వచ్చిన యంగ్ మ్యాను ఎలా నటించాడు అనేది, అమ్మో నటించడం కాదు, జీవించాడు అని చెప్పాలి. ఈ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే ప్రతిష్టాత్మకమైన తమిళనాడు స్టేట్ అవార్డు కూడా మనోడికి దక్కింది. అసలు ముందు నందా సినిమాలోని క్యారెక్టరు హీరో అజిత్కి వెళ్ళిందంట. మరి డేట్లు కుదరకో ఎందుకో మనోడు రిజెక్ట్ చేశాడు. ఆ ఛాన్స్ కాస్త సూర్యకు వచ్చింది. వచ్చిన ఛాన్స్ని మనోడు వదులుకుంటాడా, ఇరగదీసేశాడు. అబ్బో, అద్భుతమైన క్యారెక్టర్ అనుకోండి. ఆ సినిమా తర్వాత నందా పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను, నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూస్తారంటే. చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపడావు? ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోవలు కుడుతున్నా కూడా వచ్చింది.
మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? పురుగులుండా? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుద్దాం. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందాం. బాయ్. అసలు నల్లద్దాలు పెట్టుకుంటే మనం అచ్చం హీరోలో కనపడతాం కదా. సర్లే, ఎందుకు వచ్చింది కానీ. ఇగో సూర్య నటించిన విలక్షణమైన పాత్రలో ఇంకో సినిమా గురించి చెప్పాలంటే కంచు సినిమా చెప్పాలి. మౌనం పెసియాదే పేరుతో తమిళలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరసన ఆంధ్రాల తార త్రిష హీరోయిన్గా నటించింది. సూర్య ఈ సినిమాలో రెస్టారెంట్ ఓనర్ గౌతమ్ పాత్రలో పోషించాడు. అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ పాత్రలో సూర్య ప్రాణం పోసాడని చెప్పాలి. మరి ప్రియతమా నిన్నే వరించాను నేనే, ఈరేయి ఆశలు పొంగేలోనా, గుండెలో నీవే కొలువుండిపోవే, నా ప్రేమకే తోడుగా. సూర్య బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడితే చెప్పుకోదగిన మరో సినిమా కాకా కాకా. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, స్కూల్ టీచర్ జ్యోతికాను ప్రేమించే లవ్వర్ బాయ్గా 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రని అద్భుతంగా పోషించాడు మన సూర్య. మరి ఎంత సూపర్గా పోషించాడంటే సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇదే సినిమాని వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో తెలుగులో, జాన్ అబ్రహం హీరోగా ఫోర్స్ పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. రెండు 2003లో విడుదలైన మరో విభిన్నమైన చిత్రం పితామగన్. శివపుత్రుడు పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ సూర్య ఇద్దరు లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడంటే ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు మన సూర్య. వెదురంటి మనసులు రాగం వేణుదేని మేఘం మురిసి పాడేని. తమిళలో సూర్య హీరోగా విడుదలైన ఇంకో సినిమా పెరాజ్గన్. ఇదే సినిమా సుందరాంగుడు పేరుతో తెలుగులో కూడా విడుదలైనది. అసలు మామూలు చాలా సినిమాలో చాలా మంది డబుల్ రోల్ పోషించడం చూసామా, కానీ ఈ సినిమాలో సూర్య డబుల్ రోల్ చేయడమే కాదు, ఆ డబుల్ రోల్లో కూడా విభిన్నమైన పాత్రలు చేశాడు. ఒకటేమో ఫిజికల్లీ ఛాలెంజర్ క్యారెక్టరు, ఇంకోటేమో కాలేజ్ స్టూడెంట్ కార్తిక్ క్యారెక్టరు. 2 దేనికదే విభిన్నమైన క్యారెక్టర్లు. అసలు ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అది సూర్యకి మాత్రమే సాధ్యం అంటే అతిశయోక్తి కాదు. అందుకే మరి ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు మనోడు. కుంకుమ పువ్వా కొంటె మగువా, కుంకుమ పువ్వా కొంటె మగువా, వన్నెల రాణి చింగెలు చూసి చెంతకు చేరాని. అయ్యో, ఓకిరి రాజా ప్రేమలో తాజా, ఓకిరి రాజా ప్రేమలో తాజా, అందరి ముందు నవ్వుల పాలై పోగురు మహారాజా. సూర్య కెరియర్లో ద బిగ్గెస్ట్ మోస్ట్ పాపులర్ మూవీ ఏది అంటే అందరూ చెప్తారు గజనీ అని. సంజయ్ రామస్వామిగా సూర్య నటన నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. అబ్బా ఏం చేశాడు, లుక్ దగ్గర నుంచి ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డాడు మనోడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంతేకాదండి, అసలు ఈ సినిమా చేసినందుకు ఎన్నో అవార్డులతో పాటు అటు ప్రేక్షకులు ఇటు సినీ వర్గీయులు ప్రశంసల వర్షం కురిపించారు మనోడి పైన. ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది, అమీర్ ఖాన్ హీరోగా చేశాడు, అక్కడ కూడా సూపర్ హిట్. గజనీ లాంటి యాక్షన్ మూవీ తర్వాత మన సూర్య ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ నువ్వు నేను ప్రేమ అనే లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కూడా సూర్య సరసన జ్యోతిగానే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత మన సూర్య తన లవ్ జ్యోతిగాని పెళ్లి చేసుకున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అవార్డులు అండి బాబు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, తమిళనాడు స్టేట్ అవార్డు, ఇజీ అవార్డు, ఇలా అవార్డులన్నీ ఆ క్యారెక్టర్కే. సూర్య అంత అద్భుతంగా నటించాడు. మన గౌతమ్ మీనన్ గారు అంత అపురూపంగా డైరెక్షన్ చేశారు. ఇందుకే ఆ సినిమా ఏంటో తెలుసా? సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. కమర్షియల్గా కూడా హిట్ అయిన ఈ సినిమాకి 2008 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు కూడా వచ్చింది. కన్నుల పండుగే కల్పిత రాజ్యము కట్టి ముగిసెనురా గట్టి పానుపు వేసెనురా. కన్నుల పండుగ కల్పిత రాజ్యము కట్టి ముగిసెనురా గట్టి పానుపు వేసెనురా. ఇక చట్టాలు ధర్మాలు ఏవి లేని ప్రేమ ఘట్టాలు సాగెనురా. అందునే చక్కని రాజునురా. తెలుగు తమిళ భాషల్లో బిగ్గెస్ట్ హిట్ వీడొక్కడే. అల్లరి సిల్లర్గా తిరిగే ఒక కుర్రోడు డ్రగ్స్ మాఫియాను పట్టుకునే మాస్ హీరోగా, తమన్నాని లవ్ చేసే లవర్ బాయ్గా, ఇలా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దేవా క్యారెక్టర్ని అద్భుతంగా పోషించాడు మన సూర్య. ఇక డైరెక్టర్ ఏమో కేవి ఆనంద్ అండి. ఆయన పెద్ద సినిమాటోగ్రఫరు. ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే కాదు, బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద మూవీగా అవార్డు కూడా అందుకుంది. సాధారణంగా మన సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్ అంత పెద్దగా హిట్ అయిన దాఖలాలు ఏం లేవు. కానీ మన సూర్య అది కూడా దాటేశాడండి. 2010లో విడుదలైన సింగం, 2013లో విడుదలైన సింగం 2 రెండు సూపర్ హిట్లే. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సూర్య నటన హైలైటు. మరి అంతేకాకుండా 2018లో దీనికి ఇంకో సీక్వెల్, మూడో సీక్వెల్ S3 కూడా రాబోతుంది. సరికొత్త కథాంశంతో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సెవెంత్ సెన్స్. అటేమో మార్షల్ ఆర్ట్స్, సైన్స్ ఫిక్షన్ రెండు మిక్స్ చేసి ఈ సినిమాని తీశారు. ఈ సినిమాలో కూడా మనోడు సూర్య డ్యూయల్ రోల్ చేశాడు. ఒకటేమో బౌద్ధ ధర్మ, రెండోదేమో అరవింద్. సో మరి ఈ సినిమా కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు, కానీ మన సూర్య నటనకు మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే డబుల్ రోల్ చేయడమే చాలా కష్టమైన పని. అలాంటిది కో-జాయింట్ ట్విన్స్ అంటే కలిసి ఉంటారు చూసారా, అలాంటి క్యారెక్టర్ చేయడం ఎవరినైనా చేయమంటే వామ్మో మా వాళ్ళు కాదంటారు. అలాంటి టఫ్ క్యారెక్టర్ కూడా చేసి శబాష్ అనిపించుకున్నాడు సూర్య. కేవి ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన బ్రదర్స్ సినిమాలో. విభిన్నమైన పాత్రలు అద్భుతంగా చేయడం సూర్యకే చెల్లింది. ఇప్పుడు సూర్య హీరోగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఓ సినిమా రాబోతుంది. అదే 24. ఇందులో 1 కాదు 2 కాదు 3 విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు సూర్య. సమంత, నిత్య మీనన్లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మరి అతి త్వరలో ఈ సినిమా వస్తుంది. వచ్చిన తర్వాత చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో. ఇది ఇయాల్టి టూరింగ్ టాకీస్ కథ. బాగుంది కదా? ఇగో ఇంకో ఎరైటీ కథతో మళ్ళీ టూరింగ్ టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.